నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. లాస్ట్ సోమవారం నుండి శుక్రవారం వరకు స్టాక్ మార్కెట్లో ఏం జరిగింది, ఎటువంటి ఇంపాక్ట్ ఉంది, అలాగే జాతీయంగా అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలు జరిగాయి, ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి, దానివల్ల వచ్చే వారం ఎలా ఉండబోతోంది, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. సో ఇవన్నీ మనకు తెలియచేయడానికి అట్లాగేంటంటే లాస్ట్ వీక్ ఎట్లా ఉంది, వచ్చే వారం ఎట్లా ఉండబోతోంది, అలాగేంటంటే లైక్లీ ఏ రంగాల్లో బాగుండొచ్చు అనేది కూడా మనం తెలియచేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొనడానికి వచ్చిన స్పెషల్ గెస్ట్ని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. సో అంతకుముందు మీకు తెలుసు కదా, ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 9:30 ప్రైమ్ 9 మీకోసం బిజినెస్ ప్రైమ్ టైం కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మీకు ఆ ఫెసిలిటీ ఇచ్చింది. అక్కడ ఏంటంటే ఇద్దరు స్టాక్ మార్కెట్ అనలిస్ట్తో మీకు ఏంటంటే ఇంటరాక్ట్ అయ్యే అవకాశాన్ని ప్రైమ్ 9 కల్పిస్తుంది. సో అలాగే ఏంటంటే ఆ కార్యక్రమంలో ఏంటంటే ఆల్రెడీ స్క్రీన్స్ మీద ఆ నెంబర్స్ వస్తుంటాయి. ఆ నెంబర్స్ కాల్ చేసి తప్పనిసరిగా మీరు ప్రతిరోజు మండే నుండి ఫ్రైడే వరకు మార్నింగ్ 9:30 సో అక్కడ కాల్ చేసి మీరు ఏంటంటే స్టాక్ మార్కెట్ సందేహాలు అలాగే సూచనలు కూడా తీసుకోవచ్చు. అయితే ఏంటంటే తర్వాత కూడా వాళ్ళ నెంబర్స్ కూడా అక్కడ స్క్రోల్ అవుతుంటాయి కదా, వాళ్ళతో మీరు కాంటాక్ట్లో ఉండి మీరు మళ్ళీ ఏంటంటే ప్రాఫిట్ కోసం కూడా ఎలా వెళ్ళొచ్చు ముందుకి, లేదంటే ఎక్కడ యావరేజ్ చేసుకోవాలో తెలుసుకోవచ్చు. అయితే ఇదంతా మాత్రం మీ నిర్ణయమే. ఓకే, సో మరి ఈ వీకెండ్ బిజినెస్ అప్డేట్ ఈరోజు మనకు అందించడం కోసం మన స్టూడియోకి వచ్చారు శ్రీ ప్రభు పలెంపాటి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. నైస్. థ్యాంక్ యూ. సో ప్రభు గారు, ప్రభు మలెంపాటి సార్, మీరు ఏంటంటే బాగా చేస్తున్నారనేది మాకు ఒక మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఏంటంటే తప్పనిసరిగా అంటే మీరు ఇట్లాగే చేసి అందరిని మధుపరులను కూడా ఇది చేసి సంతోషపెట్టాలి. అట్లాగే మంచి గైడెన్స్ ఇవ్వండి సార్ తప్పనిసరిగా. అవకాశం ఇచ్చినందుకు ప్రైమ్ 9 మేనేజ్మెంట్కి కూడా ధన్యవాదాలు. ఎస్ సార్. థ్యాంక్ యూ యువర్ గుడ్నెస్ సార్. సో మనం కార్యక్రమాలకు వెళ్ళిపోదాము. సో సార్, లాస్ట్ వీక్ మార్కెట్స్ అసలు ఎలా జరిగాయి, ఎలా ఉంది సార్, అసలు ఏంటి అంత ఒకసారి ఒడిదుడుకులు ఉంది, మళ్ళీ అప్ ఉంది, డౌన్ ఉంది, ఏంటి అసలు ఏం జరిగింది సార్? లాస్ట్ వీక్ మనం అనుకున్నట్టు 25,000 కట్ అవ్వదు అనుకున్నాం. కమింగ్ వీక్ మండే 25,001 అక్కడ టచ్ అయ్యి అక్కడ సపోర్ట్ తీసుకొని స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ పైకి వచ్చింది. ఓకే సార్. సో పడదు అనుకున్నది నెక్స్ట్ మళ్ళీ ఫ్రైడే కన్సల్టేషన్ అవుతూనే ఫ్రైడే వచ్చేదానికి మళ్ళీ రివర్స్ అయిపోయింది. ఎందుకు అంటే చూద్దాం, అనేకమైన కారణాలు ఉన్నాయి. ఓకే సార్. సో మేజర్ వచ్చేసి రిజల్ట్స్ కార్పొరేట్ రిజల్ట్స్ విల్ డిసైడ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మార్కెట్ అనుకున్నాం, అదే నడుస్తోంది. సో మండే అంటే మటుకు మార్కెట్ పడింది అంటే కారణం టారిఫ్, ఇండోనేషియా మీద ట్యాక్స్లు 30%. ఇప్పుడు అట్లా అని చెప్పారు కాబట్టి దానికి ఎఫెక్ట్ కొంచెం ఉంది, దాని ఎఫెక్ట్ పడింది. సో అందుకని కొంచెం రిట్రేస్మెంట్ అయింది. బట్ సపోర్ట్ తీసుకున్నాం, మనం స్ట్రాంగ్ అనుకున్నాం, మన రిజల్ట్స్ అన్ని బాగుంటాయి. ఫస్ట్ టీసీఎస్ వచ్చినప్పుడు డెంటెడ్ ద మార్కెట్ ఓ రకంగా, తర్వాత హెచ్సిఎల్ టెక్ అది కూడా ఎక్స్పెక్టేషన్ అంత రాలేదు, బాగోలేదు. సో ఐటీ కొంచెం ఇబ్బంది పడిందా అంటే ఈ క్వార్టర్ కూడా Q1 కూడా ఐటీ పెద్ద లేదు అనుకోవాలి. సో ఇక కమింగ్ ఏదన్నా ఉంటే బ్యాంకింగ్ అవి ఉండాలి. సో అవి వచ్చినాయి, సో అవి బాగున్నాయి. సో డెఫినెట్ గా మంచిగా ఉన్నాయి. సో HDFC బ్యాంక్ రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉంది, రిలయన్స్ రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా వచ్చినాయి రిజల్ట్స్. అంటే ఎవ్రీ 4 years కి డబుల్ అవుతుంది, ప్రాఫిట్స్ మార్జిన్స్ బాగా పెరుగుతున్నాయని ఇచ్చారు. సో స్ట్రాంగ్ రిజల్ట్స్ అనుకోవచ్చు ఓ రకంగా. అది లాస్ట్ వీక్ జరిగింది. సో సార్ ఇప్పుడు అంటే సపోర్ట్ లెవెల్స్ ఎంతవరకు కట్ అయ్యాయి సార్? ఫ్రైడే సపోర్ట్ లెవెల్స్ కట్ అయ్యాయా? 20 మనకు సైడ్ సపోర్ట్ 25,000 అనుకునేది కట్ అయిపోయింది. 24,968 క్లోజ్ అయింది. సో 25,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్. మండే కూడా 25,001 ఒక్క పాయింట్, అంటే జస్ట్ అక్కడ టచ్ అక్కడి నుంచి యూటర్న్ తీసుకుంది. సో అది అందుకనే రివర్స్ అయింది 24,968. అంటే లాస్ట్ టైం కూడా 24,920 930 దాకా వచ్చి తీసుకుంది. అంటే ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ బాగున్నాయి. సో ఏది ఏమైనా కానీ 24,968 అబౌవ్, కమింగ్ వీక్ అబౌవ్ ఉండాలి, పైనే ఉండాలి. అది 24,140 24,140 అబౌవ్ గనక ఒక్కరోజు క్లోజ్ అయితే మళ్ళీ 25,600 దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి.
అంటే సార్ నిఫ్టీ కదా, నిఫ్టీ అండి. ఓకే. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 56,283 క్లోజ్ అయింది. ఎప్పుడైతే 56,700 అబోవ్ క్లోజ్ అవుతుందో అక్కడ కొంచెం మళ్ళీ పాజిటివ్ జోన్లోకి వచ్చినట్లు లెక్క. సో మళ్ళీ 57,000 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా 59 రావాలంటే మేజర్ సపోర్ట్ 57,100 క్రాస్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు కిందకు వచ్చాం కాబట్టి కొంచెం లాస్ట్ అంటే ఇంకొక ఈ వీక్ కమింగ్ వీక్లో కొంచెం కన్సాలిడేషన్ అవ్వచ్చు. ప్లస్ గ్లోబల్గా మార్కెట్ అంతా వాళ్ళు బాగానే ఉన్నారు. గ్లోబల్గా ఎలా ఉంది సార్? యుఎస్ మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. మూడిట్లో 2 ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. డౌ అను ఇది నాస్డాక్ అను S&P ఆల్ టైమ్ హై. యూరోపియన్ చూస్తే యూరోపియన్లో 2 ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. సో గ్లోబల్గా ఓకే. మనకి Q4 స్లగ్గిష్ ఉంది. తర్వాత Q2 ఇప్పుడు ఐటీ కొంచెం దెబ్బ కొట్టినట్టు లెక్క. సో రిజల్ట్స్ కొంచెం బాగాలేదు. సో ఇప్పుడు రిలయన్స్, HDFC, ICICI సో ఇవి బాగున్నాయి కాబట్టి నెక్స్ట్ వీక్ ఈ సపోర్ట్ లెవెల్స్ తీసుకొని కన్సాలిడేషన్ అయ్యి పైకి రావాలని స్ట్రాంగ్గా ఎక్కువ ప్రయత్నించవచ్చు. మేజర్ డైరెక్షన్ పైకే ఉండొచ్చు అనేది రిజల్ట్స్. ఎందుకంటే ఇంకా మేజర్ కార్పొరేట్ రిజల్ట్స్ 13% నిఫ్టీలో ఉన్నాయి, నెక్స్ట్ వీక్ వస్తున్నాయి. సో ఈ 3 బాగున్నాయి కాబట్టి మండే కొంచెం బాగానే ఉండొచ్చు. ప్లస్ ఇంకేదైనా నెగిటివ్ న్యూస్ రాకుండా ఉంటే కొంచెం మిగతా కూడా కార్పొరేట్ రిజల్ట్స్ వస్తే దాన్ని బట్టి మార్కెట్ యాక్షన్ ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఓకే 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 సార్. అయితే ఏంటంటే సార్ కార్పొరేట్ రిజల్ట్స్ ఏం రాబోతున్నాయి జనరల్గా వచ్చే వారం అంటే మేజర్ ఇప్పుడు ICICI, HDFC, రిలయన్స్ ఈ 3 వచ్చినాయి. ఇంకా మేజర్ ఇంకా యాక్సిస్ బ్యాంక్ కూడా వచ్చినాయి. సో యాక్సిస్ బ్యాంక్ కొంచెం అది బాగా అంటే ఫ్రైడే అసలు మార్కెట్ పడిందంటే బికాస్ ఆఫ్ యాక్సిస్ బ్యాంకే. బ్యాంక్ నిఫ్టీ పడిందంటే మేజర్ యాక్సిస్ బ్యాంకే పడింది. సో అదే దెబ్బ కొట్టింది అనుకోవచ్చు. అంటే మార్కెట్ ఒక రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇంత వస్తుందని. ఎప్పుడైతే అంత ఎక్స్పెక్టేషన్ మించి రాలేదో దానికంటే తక్కువ ఉంటే మార్కెట్ కొంచెం నెగిటివ్ గా తీసుకుంటుంది. అంటే బ్యాంక్ ఇప్పుడు జనరల్ గా బ్యాంకులో టర్న్ ఓవర్ ఎప్పుడు చేసినా అది ఒక్కొక్క మంత్ కొంచెం తగ్గినా అది నెగిటివ్ ఏం కాదు. సో మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ లో రావచ్చు. సో అట్లా ఆ మంత్ ఆ క్వార్టర్ కొంచెం తగ్గినప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట ఆ మార్కెట్. అంటే మిగతా అంటే అదొక్కటే కాదు, మిగతా పారామీటర్స్ కూడా ఉంటాయి. అది కూడా ఉండి దాని ప్రకారంగా తీసుకుంటుంది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ పడుతుంటాయి. అంటే మనకు న్యూస్ డ్రివెన్ మార్కెట్, పాజిటివ్ అయితే పాజిటివ్గా వస్తుంది, నెగిటివ్ అయితే నెగిటివ్గా వస్తుంది. మెయిన్ మన తెలుగు వాళ్ళే ఎక్కువ ఏదన్నా కొంచెం భయం ఉండగానే టక అమ్మేస్తారు. సో అసలు అమ్మేయాల్సిన పనే లేదు, హోల్డ్ చేయొచ్చు. ఇన్వెస్టర్ అనే వాళ్ళు హోల్డ్ చేయొచ్చు. మంచి కంపెనీలు ఉంటే స్టాప్ లాస్ కూడా అవసరం లేదు. ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్ ఉంటే రీట్రేస్మెంట్ అయినప్పుడు అలాంటి కంపెనీలు కొనుక్కోవాలి. మళ్ళీ కొనుక్కోవాలి. డబ్బులు ఉంటే కింద రీట్రేస్మెంట్ అయినప్పుడు యావరేజ్ చేసుకోవాలి. అది ఇంపార్టెంట్. అంటే తమిళియన్స్కి అమావాస్యలో ఇన్వెస్టర్స్కి మార్కెట్ పడినప్పుడు పండగ, అది ఉపయోగించుకోవాలంట నేను. బాగుంది. అదే సార్. మరి ఏంటి ఈ రిలయన్స్ గ్రూప్ రిజల్ట్స్ పాజిటివ్ వచ్చాయి కదా, అది ఎలా ఉండొచ్చు మార్కెట్ మీద నెక్స్ట్ వీక్ లో? జనరల్ గా రిలయన్స్ సజెస్ట్ చేస్తారా మనం ముందుకెళ్ళొచ్చా దాని మీద? రిలయన్స్ ఎప్పుడు బాగానే ఇస్తాయి కానీ ఈసారి బ్రహ్మాండంగా వచ్చినాయి అనుకోవచ్చు. కొంచెం పెరిగే అవకాశాలే ఉన్నాయి. అది 4-5 years కి ఎవ్రీ 4-5 years కి ప్రాఫిట్స్. ఇప్పుడు దాకా వాళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టారు. సో ఇప్పటి నుంచి వాళ్ళకి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అంబానీ గారు చెప్పేది కూడా ఏంటంటే నెక్స్ట్ 4-5 years లో ఎవ్రీ 4-5 years లో ప్రాఫిట్స్ అనేది డబల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. సో అది పాజిటివ్ న్యూసే. ఎందుకంటే స్ట్రాంగ్ నిఫ్టీలో ఉన్న స్ట్రాంగ్ ఒక స్టాక్ రిజల్ట్స్ బాగుండి గ్రోత్ ఉంటే మంచిదే కదండి. బ్రహ్మాండంగా ఎక్కువ మందికి ప్రాఫిట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మేజర్ స్టాక్స్ పాజిటివ్ లో ఉన్నప్పుడు ఒక సైకలాజికల్ గా మార్కెట్ బాగుంది అనే ఫీలింగ్ వస్తుంది. సో కంఫర్ట్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు జనరల్ గా మనం ఏది కొద్దిగా ప్రిఫర్ చేసే అవకాశాలు ఉంటాయా అన్నారు లైక్లీ? ఏదండి రిలయన్స్ చేయొచ్చు. లాంగ్ హోల్డింగ్ మీరు పెట్టుకోవచ్చు. మీరు కొన్ని కంపెనీలు ఎక్కడ కొన్నా పర్వాలేదు. అది రీట్రేస్మెంట్ అప్పుడు లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు రీట్రేస్మెంట్ అయినప్పుడు కొంటే బెస్ట్. లేదు షార్ట్ టర్మ్ కి మిడ్ టర్మ్ అనుకున్నప్పుడు కొంచెం మంచి ఫండమెంటల్ ఉన్న కంపెనీలు ఎక్కడ కొన్నా బెస్టే. ఎందుకంటే అవి పెద్ద నష్టం రావు వాటిలో. ఎందుకంటే మేజర్ లార్జ్ క్యాప్స్ ఎప్పుడు పెద్ద నష్టం రావు, పడతాయి, వెయిట్ చేయాలి.
పేషెన్స్ ఉండాలి. అందుకని ఇంకా ఖచ్చితంగా దాని మీద ఏంటంటే డబ్బులు అలా పెట్టుకుని ఉంచుకోగలగాలి. అవును, బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే కొంచెం ఎక్కువ వస్తుంది. మార్జిన్స్ అనేది ఎక్కువ, ప్రాఫిట్ మార్జిన్స్ అనేది ఎక్కువ రావు, కానీ సేఫ్టీ కొంచెం ఉంటుంది. పడినప్పుడు ఎలా పడతాయో లేచి మళ్ళీ యూటర్న్ తీసుకున్నప్పుడు కూడా అట్లనే ఉంటుంది, అలా వస్తుంది. అదే సార్, మరి ఏంటి సార్ ఈ క్వాడ్ తరఫున ఇండియాకి ఏమైనా ఫేవరబుల్ న్యూస్ ఉందా? క్వాడ్ అనేది మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఇది క్వాడ్ ఫ్యాంటాస్టిక్ న్యూస్ అండి. డెఫినెట్గా ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, యుఎస్, ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ ఈ 4 కలిసి ఇది ఆర్మీ టైప్, అంటే సపోర్ట్ చేయడానికి కాదు, ఆర్థికంగా ఉన్న బలంగా ఉన్న కొన్ని కంట్రీస్ కలిపి ఒక చేసుకున్నదని. చైనాకు కూడా వాళ్ళు బుజ్జగిస్తున్నారు ఇండియా. అంటే దౌత్యపరంగా ఇండియా ఎంత మేనేజ్ చేస్తుందో చూడండి. సో అటు చైనా కావాలి, ఇటు యుఎస్ కావాలి. సో క్వాడ్ తరపున యుఎస్ నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్లో ప్రెసిడెంట్ ఇండియాకి రాబోతున్నారు, ఢిల్లీకి. సో ఇది పాజిటివ్ న్యూస్, ఎందుకంటే ఆయన అహం తగ్గించుకొని ఇండియాకి వస్తున్నాడు అనుకోవచ్చు ఒక రకంగా. డెఫినెట్ గా ఇప్పుడు అంతా ఏ కంట్రీ కన్నా ఇబ్బంది పెడుతున్నాడు కదా, ట్రెమర్స్ కదా, టరీఫ్ ట్రెమర్స్ కదా, భయభ్రాంతులు చేస్తున్నాడు కదా. అలాంటిది ఆయన ఇండియాకి వస్తున్నాడంటేనే ఒక రకంగా చూడండి. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, మన గవర్నమెంట్ దౌత్యపరంగా చైనాని రష్యాని బుజ్జగించడానికి క్వాడ్ లో ఉంటే చైనాకి ఇష్టం ఉండదు. సో మేము ఆర్మీ తరపున అట్లా కాకుండా దౌత్య అంటే ఫైనాన్షియల్ గా ఉన్న స్ట్రాంగ్ ఉన్న దాంట్లో ఉన్నగా అట్లా సపోర్ట్ చేస్తాం కానీ అని చెప్పి కొంచెం బుజ్జగిస్తూ వాళ్ళతో కూడా డీలింగ్ కుదుర్చుకుంది. ఎందుకంటే చైనాతో కూడా డీల్ కట్ చేసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే వాళ్ళు ఏ ప్రోడక్ట్ అయినా నిమిషాల్లో తక్కువ దాంట్లో ఎక్కువ ప్రొడక్షన్ చేయగలరు. అది ఏ కంట్రీ కూడా లేదు, చేయలేని పరిస్థితి. మినరల్స్ కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు యుఎస్ కూడా మినరల్స్ ఇవ్వకుండా ఎంత ఇబ్బంది పెడుతుందో చూడండి. సో అందుకనే యుఎస్ కూడా ఇప్పుడు చైనాతో పెట్టుకుంటే డీలింగ్ పెట్టుకుంటే రేపొద్దున తైవాన్ మీద కూడా వాళ్ళు అటాక్ చేసినప్పుడు చిప్స్ అనేవి వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. సో ఆల్టర్నేట్ గా ఎక్కడ చూడాలి అంటే ఇండియానే చూడాలి అనే ఉద్దేశం ఆయనకి కలిగినట్టుంది. సో డెఫినెట్ గా ఇప్పటికైనా జ్ఞానోదయం అనుకోవచ్చు ఒక రకంగా. సో ఇండియాకి ఎట్లా చూడాలనేది, ఇండియా వస్తున్నారంటేనే అది బ్రహ్మాండమైన పాజిటివ్ న్యూస్. అది మార్కెట్ తీసుకుంటే చాలా మంచి పాజిటివ్ న్యూస్. డెఫినెట్ సార్ ఇక్కడ ఒకటి చెప్తాను, ఎన్విడియా చిప్ మేకింగ్ కంపెనీకి అంటే ఇంత గొడవలు ఉన్నా సరే ఏంటంటే చైనాలో చేయడానికి కూడా పర్మిషన్ ఇచ్చాడు ట్రంప్. అంటే సార్ దాని ఇంపాక్ట్ కూడా ఎన్విడియా షేర్ మీద ఎలా ఉండొచ్చు ఏంటి అసలు? ఇప్పుడు వాళ్ళ మీకు కూడా తెలుసు, అవునండి, ఇండియా జీడిపికి ఈక్వల్ గా వాళ్ళ సంపద $400 ట్రిలియన్. సార్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ కానీ ఏది ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ ఏదైనా ల్యాప్టాప్ కానీ చిప్పులు లేకుండా పనిచేయవు. సో మేజర్ గా అది అక్కడ వాళ్ళు చేసేది బాగా పెరుగుతుంది. $160 అబోవ్ పెరిగింది. అది $160 అబోవ్ పెరిగింది. అది ఎన్విడియా ఫ్యాంటాస్టిక్ కదా. ఇప్పుడు వచ్చే రోజుల్లో దాని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? ఇంకా అది ఇప్పుడు అవసరం. ఇప్పుడు ఫ్యూచర్ అంటే అదే కదా. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ మీద మొత్తం ఆధారపడి చిప్స్ మీదే. చిప్స్ లేకపోతే అయిపోతాయి. లాస్ట్ టైం మీకు 3 years బ్యాక్ చూసే ఉంటారు, కార్లు కూడా ఆగిపోయినాయి చిప్స్ లేకుండా. అది అవును, వాళ్ళు ఇబ్బంది అయింది కదా. సో డెఫినెట్ గా ఫ్యూచర్ అంతా అదే కాబట్టి ఇప్పుడు యుఎస్ ఆలోచన కూడా అదే. ఇప్పుడు గనక చైనాతో డీల్ కంటిన్యూ చేస్తే రేపు వాళ్ళు గనక ఆ కంట్రీ మీద తైవాన్ మీద అటాక్ చేస్తే ఇబ్బంది పడతాం, రన్నింగ్ ఇబ్బంది పడుతుంది. అలా రాకుండా ఉండటం కంటే ఆల్టర్నేట్గా ఒక ఇది ఉండాలి కాబట్టి సో డెఫినెట్ గా ఇండియాని ఎన్నుకుంది అనుకోవచ్చు. అందుకనే ఆయన వస్తున్నారని. సో ఆల్టర్నేట్ గా చైనాకి ఆల్టర్నేట్ గా ఇండియాని చూస్తున్నారు కాబట్టి వెతుక్కుంటున్నాడు. అది అవసరం కదా, రేపొద్దున మళ్ళీ ఆగిపోతే కష్టం కదా. సో డెఫినెట్ గా అది ఒక మంచి అవకాశం మనకి. సో మనం ఉన్న దాదాపుగా $4 trillion కి నెక్స్ట్ 5 years లో ఇంకొక $4 to $5 trillion యాడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వార్తలు వస్తున్నాయి. అది మంచిదండి, డెఫినెట్ గా పాజిటివ్ న్యూస్. మనం చైనాతో గొడవ పెట్టుకోకూడదు ఇండియా, ఎందుకంటే చైనాని కూడా ఒక రకంగా నమ్మకూడదు. చూసాం, చాలా సార్లు చూసాం. సో డెఫినెట్ గా అందుకని యుఎస్ ని కూడా మన దగ్గర పెట్టుకోవాలి. అవునండి, ఎందుకంటే ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కదా. సో వాళ్ళ పాలసీలన్నీ అలా ఉంటాయి. సో పూర్తిగా నమ్మలేం కాబట్టి రష్యాని అయితే పూర్తిగా నమ్మచ్చు 100%. సో యుఎస్ ని కూడా కొంచెం పెట్టుకుంటే మనకి ట్రేడ్ పరంగా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇప్పుడు చైనాను ఉన్న కొన్ని కంపెనీలు బయటకు వస్తున్నాయి. ఆ బయటకు వచ్చే కంపెనీలు ఇండియాకి వస్తే
వియత్నాం కొన్ని కంపెనీలు వెళ్ళినాయి, చిన్న కంట్రీ అట్రాక్ట్ చేసుకుంది. సో అట్లానే ఇక్కడ ఇండియాకి కూడా కొన్ని కంపెనీలు వస్తే మనకి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పినట్టు $5 trillion అన్నారు, 27 అన్నారు కానీ 26కే వచ్చేటట్టు ఉంది. వచ్చే అవును కంపెనీస్ అన్ని వచ్చినాయి అనుకోండి డెఫినెట్ గా అది. సో నెక్స్ట్ మేజర్ అది అనమాట. సార్ ఇప్పుడు అయితే ఇప్పుడు ఎన్విడియాని ఇప్పుడు మనం ఇండియన్ మార్కెట్ లో కొనుక్కోవచ్చు, ఇప్పుడు ఏంటి దాని పొజిషన్ ఏంటి, కొనుక్కో రికమెండేషన్ లైక్లీ? అంటే మనం యుఎస్ మార్కెట్స్లో వాళ్ళ స్క్రిప్ట్స్ మనం సపరేట్ తీసుకొని కొనుక్కోవాలి. మన ఇండియన్ మార్కెట్లో ఎన్విడియా లేదు, యుఎస్లోనే ఉంది. అది యుఎస్ మార్కెట్స్లో కొనుక్కోవాలంటే అక్కడ మన వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవాలి. సో ఇండియన్ మార్కెట్లో ఎన్విడియా లేదు. అయితే సార్ ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వదలుచుకున్నాను సార్ ప్రేక్షకులకి. ఏంటంటే మనకి ఎన్విడియాలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఏంటంటే శ్రీ కొండా నరేంద్ర గారు కూడా మనకి తెలియడం జరిగింది. మొన్ననే లాస్ట్ వీక్లో సార్ మనతో పాటు జూమ్లో కలిసి చేసి ఆ ఎన్విడియా ఎలా ఉంది అంటే ఆయన చెప్పారు మొత్తం దాని మీద. అలాగే ఏంటంటే ఇప్పుడు ఎన్విడియా ఏం చేయబోతుంది ఎట్లా అనే దాని మీద కూడా ఆ సార్ను కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసి దాని మీద కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మీకు కూడా ముందు చెప్తూ ఉన్నాము. అది మోస్ట్లీ బుధవారమో గురువారమో ఉంటుంది. అయితే దానికి ముందర కూడా అంటే మేము బిజినెస్ ప్రైమ్ టైంలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. కాబట్టి యూఎస్ మార్కెట్లో ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలా ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా కొండా నరేంద్ర గారితో కనుక్కొని మనం ఏంటంటే దాని మీద మనం ఏంటంటే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడానికి సార్ దగ్గర సలహా సూచన తీసుకుందాం. సో ఇది ప్రేక్షకులకు కొద్దిగా ముందర మేము చెప్తున్నాము. అది ఎప్పుడు ఏంటి అన్నది ఏంటంటే ఆల్రెడీ మా టీవీ మా ప్రైమ్ 9 స్క్రీన్స్ మీద ఆల్రెడీ మాకు వస్తూ ఉంటుంది. అలాంటి మేము దాని మీద ఇన్ఫర్మేషన్ ఇస్తాము. సో తప్పనిసరిగా మీరు వాచ్ చేస్తుంటే పట్ల బిజినెస్ ప్రైమ్ టైంలోనూ అలాగే ఏంటంటే సాయంత్రం టైంలో వాచ్ చేయండి, తప్పనిసరిగా మీకు ఆ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆ ప్రయత్నం చేస్తున్నాం, ఎందుకంటే సార్ కూడా ఇప్పుడు చెప్పారు కాబట్టి అది యాప్ట్ అని చెప్పి ఉద్దేశంతో చెప్పారు. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1:1 బోనస్ ఇచ్చింది. ఇంటరిమ్ డివిడెండ్ ₹5 ఇచ్చింది. సో రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా Q1 నెట్ ప్రాఫిట్ వచ్చి 12.24% ఇయర్ ఆన్ ఇయర్ ఉంది, 18,155. స్పెషల్ ఇంటరిమ్ డివిడెండ్ ప్లస్ 1:1 బోనస్ ఇచ్చారు. అది కూడా పాజిటివ్ న్యూసే, స్ట్రాంగే. సో రిలయన్స్ Q1 కూడా 208.7 crores, ప్రాఫిట్ 25% పెరిగినాయి. నెట్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 39% క్వార్టర్ ఆన్ క్వార్టర్ 19,407 crores. సో అంటే ఎవ్రీ 4 years కూడా ఇవి ప్రాఫిట్స్ మార్జిన్స్ అనేవి పెరుగుతాయి, బాగా స్ట్రాంగ్గా చెప్పారు ఆయన. ఎబిటా కూడా 11% పెరిగింది. సో ఇట్స్ మంచి అంటే ఇదివరకు మామూలుగా పాజిటివ్నే ఇస్తారు కానీ బాగా మంచిగా ఇచ్చారు రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంకా వేరే నెగిటివ్ న్యూస్ ఏం రాకుండా ఉంటే మార్కెట్ కొంచెం అంటే డౌన్ లెవెల్స్ వచ్చింది కాబట్టి 25,000 అబోవ్ కనుక ఉంటే మార్కెట్ కొంచెం పాజిటివ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఏదన్నా నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు చెప్పలేము, జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ. ఫస్ట్ 1 hour తర్వాతనే మనకు కొద్దిగా మార్కెట్ స్టెబిలైజ్ అవుతుంది, ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. అవునండి, నిన్న కూడా మధ్యాహ్నం వచ్చింది. సో ఫ్రైడే కూడా యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ మధ్యాహ్నం వచ్చింది, అక్కడి నుంచి బాగా పడిపోయింది మార్కెట్. సో అంటే ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఆ రకంగా ఉన్నప్పుడు కొంచెం రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడతాయి. సో డెఫినెట్గా జరుగుతుందండి. సార్ మరి ఎఫ్ఐఎస్ కూడా చాలా మంది 17,000 కోట్ల రూపాయలు కొనేశారు. అసలు దాని ఇంపాక్ట్ ఏంటి మార్కెట్ మీద, ఎందుకంత కొనేశారు? అవునండి, అమ్మారు. అంటే ఎఫ్ఐఎస్ 16,955 crores అమ్మారండి. జనరల్ గా ఎక్కువే ఈ మంత్ ఎక్కువ అమ్మినట్లు లెక్క. దాంతో పాటుగా మార్కెట్ కూడా అంత ఎక్కువ కొంచెం పడలేదంటే డిఐఎస్ 21,893 crores కొన్నారు. అంటే మేజర్ ఎక్కడ కొన్నారు? మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ లో కొన్నారు. వీళ్ళేమో లార్జ్ క్యాప్స్ లో అమ్మారు. అందుకనే ఈ మంత్ వచ్చేసి ఇప్పటిదాకా దాదాపుగా 549 points పడింది బికాస్ ఆఫ్ ఎఫ్ఐఎస్. 5,000 crores ఇన్స్టిట్యూషనల్ ప్లస్ లో ఉన్నా వీళ్ళు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కొన్నారు, ఎఫ్ఐఎస్ ఏమో లార్జ్ క్యాప్స్ అమ్మారు. సో అందుకని మేజర్ ఎఫెక్ట్ కనపడుతుంది. సో వాళ్ళ మూడేంటి అంటే మళ్ళీ వాళ్ళు మార్కెట్ పడేసి కొంటారు కాబట్టి ఇంకా ఎంత అమ్ముతారా లేకపోతే ఏంటనేది మనం చెప్పలేము. వాళ్ళు మళ్ళీ బయింగ్ జోన్ లో వచ్చినప్పుడు కింద మళ్ళీ పాజిటివ్ వచ్చే ఉంటుంది. ప్లస్ కార్పొరేట్ రిజల్ట్స్ యాడ్ అవ్వాలి. అంటే ఇవి రెండు కూడా మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ చేస్తాయి. అంటే ఏంటంటే ఇప్పుడు వచ్చే వారంలో ఈ రెండు కూడా డిసైడ్ చేస్తాయి. అవునండి, ఈ రెండు డిసైడ్ చేస్తాయి. ఓకే ఓకే ఓకే. మరి ఏంటి సార్, మరి ట్రంప్ గారు మళ్ళీ ట్యాక్స్లు అంటారు, ఒక రోజు అంటారు ఓ రోజు కాదు. అంటే ఇప్పుడు ఆయన నెక్స్ట్ మంత్ వస్తున్నారని అంటున్నారు కాబట్టి దాదాపు కన్సాలిడేషన్ ఫేజ్ లోనే నెక్స్ట్ మంత్ దాకా ఉండొచ్చు.
ఓకే. సో అప్పుడు దాకా మినీ డీల్ అయిపోతుంది ఇండియాతో అని చెప్పారు, ఇప్పుడు దాకా కాలేదు, ఆల్మోస్ట్ అది ఊరిస్తున్నారు ఊరిస్తున్నారు. అంటే ఆయన కావాలని డ్రాగ్ ఆన్ చేస్తున్నారేమో. నెక్స్ట్ మంత్ వచ్చేదాకా ఆయన వచ్చిన తర్వాత అది పాజిటివ్ న్యూస్ అవ్వచ్చు, అది బయలేటరల్ అగ్రిమెంట్స్ ఎక్కువ ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి, పాజిటివ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్. సో డెఫినెట్ గా ఆయన రావటమే కొంచెం తగ్గినట్టు లెక్క. సో డెఫినెట్ గా ఇండియాకి రావటం అంటే తగ్గినట్టు లెక్క, స్టెప్ వెనక్కి వేసినట్టే. సో అది మనకి పాజిటివ్ న్యూస్ డెఫినెట్ గా. దాన్ని మనం అనుభవించుకొని డెఫినెట్ గా యుఎస్ తో కూడా అవసరం కాబట్టి దాన్ని మనం కట్ చేసుకోకుండా. సో ఎందుకంటే మేజర్ ఐటీ సర్వీసెస్ అని అక్కడి నుంచి వస్తాయి. సో ఐటీ కంపెనీస్ కూడా దెబ్బతినకుండా ఉండాలంటే మేజర్ వాళ్ళతో కూడా ఇది ఉండాలి. ఫార్మా కూడా మనం ఎక్కువ ప్రిస్క్రిప్షన్ మందే మన దగ్గర నుంచే పంపిస్తాం, ఏపీఐ కొంత పర్సెంట్ పంపిస్తాం. మనం ఏపీఐ చైనా నుంచి 74% తీసుకుంటాం. సో అది ఏపీఐ ఇప్పుడు ఫార్మా కంపెనీస్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే ట్రంప్ ఉద్దేశం ఏంటంటే ఇండియాని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చేయాలని ఉద్దేశం. సో డెఫినెట్గా అది పాజిటివ్ ఉంది, కానీ పెద్దన్న పొజిషన్ మనకి సపోర్ట్ ఉంటే డెఫినెట్గా మనకి గ్రోత్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు చైనాతో ఇబ్బంది పడతాడు, రేపు ఫ్యూచర్లో వాళ్ళు ఏమైనా చేస్తారనే భయం ఉంటుంది కాబట్టి ఆల్టర్నేట్గా నేను చెప్పింది ఒక రకంగా ఇప్పుడు దాకా మనం యుఎస్ని ఎక్కడ కట్ చేయలేదు. ఆయన చెప్పింది మనం డ్రాగ్ ఆన్ చేస్తున్నాం కానీ కట్ చేయలేదు. అదే చైనా అయితే అబ్రప్ట్గా కట్ చేసింది కదా, మీరు చెప్పింది మేము చేయమని. సో ఆ భయం ఉంది ఆయనలో. సో డెఫినెట్గా మనకి అది కనుక డీల్ కుదిరితే బ్రహ్మాండంగా పాజిటివ్ న్యూస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే మరి ఇక్కడ ఒక సందర్భం మీరు చెప్పినట్టుగా అదే మోడీ గారు వ్యూహం అంటారా, యాక్చువల్గా మోడీ గారు ఎక్కడంటే ఆయన ఏంటంటే మొన్న జరిగిన యుద్ధం గురించి చెప్తున్నప్పుడు అవి పడిపోయాయి ఒక 5 అని ఈయన చెప్పలేదు. మన భారతదేశం నుంచి అటు ఎలాంటి ప్రకటన లేదు 5 ఫ్రైటర్ జెట్లు పడిపోయాయని. బట్ అలా పడిపోయే సుమాను ఆయన కూడా ఈవేళ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈవేళ వార్తల్లో మనం విన్నాం. సరే అది ఎంత ఇదంటే అది అసలు ఆయన ఎందుకు అట్లా చేస్తాను ఏంటంటే ఏదైనా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలా ఏంటి ఆయన ఉద్దేశం? 70 years లో చేయనేది ఈ 10 ఏళ్ళు ఆయన చేసి చూపెడుతున్నారు. అది గ్రేట్ కదా. దౌత్యపరంగా ఒక రకంగా అంత మెయింటైన్ చేయడం అంటే చైనాతో కట్ అవ్వకుండా రష్యాని వాళ్ళిద్దరిని పక్కన పెట్టుకుంటూ యుఎస్ని కూడా పక్క తీసుకుంటున్నారంటే అది ఎంత చాకచక్యంగా చేయాలి. మామూలు వాళ్ళు తరం కాదు. అంతకు ముందు ఉన్న వాళ్ళు ఎవరు కూడా పివి నరసింహారావు తర్వాత ఎవరు కూడా అంత ఇది లేరు. సో ఆయన తర్వాత ఈయనే కనపడుతుంది ఒక రకంగా, అంత ఓపిక. ఒకవేళ ట్రంప్ ఆయన ఎంత రెచ్చగొట్టినా అసలు మేజర్ గా అవును యుద్ధాలు కూడా వద్దంటున్నాడు కదా ఆయన. ఎంత చెప్తున్నాడు ఆయన, వార్స్ కూడా వద్దు, వార్స్ చేసే సమయం కాదని ఎప్పటి నుంచో ఘంటాపదంగా చెప్తున్నాడు ఆయన. సో ఇట్స్ గ్రేట్ కదా. సో అలాంటి లీడర్ మనకుంటూ మనకు సంతోషం. సో డెఫినెట్ గా గ్రోత్ అనేది ఇంత గ్రోత్ రావడానికి కూడా డెఫినెట్ గా ఒక రకంగా స్ట్రాంగ్ ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా జైశంకర్ గారు ఏ కంట్రీకి వెళ్ళినా రెడ్ కార్పెట్ ప్రొఫెషనల్ తీసుకోవడం అనేది కూడా ఆయన మంచి నిర్ణయం. మళ్ళీ రైల్వేస్ లో మీరు ఇప్పుడు దాకా చూసుంటారు. చిన్న పాయింట్ చెప్తాను. రైల్వేస్ లో బిల్స్ అక్కడ టెండర్లు వేసి ఆ టెండర్ కంప్లీట్ చేసి టైంకి డబ్బులు రాకుండా ఇంట్రెస్ట్లు పే చేస్తూ ఇక్కడ నుంచి వచ్చే డబ్బులకు కూడా లాస్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ వచ్చే లోపల ఇంట్రెస్ట్లు కట్టుకుంటాం. 1 day లేట్ అయినా దే ఆర్ పేయింగ్ ఇంట్రెస్ట్ నౌ రైల్వేస్. అశ్విని వైష్ణవ్ గారు ఆయన కూడా ఐఏఎస్, ఫెంటాస్టిక్ క్యాండిడేట్. అంటే ఇట్లా పిల్లర్స్ ఉన్నారు వీళ్ళ. అంటే అలాంటి టీమును సెలెక్ట్ చేసుకున్నారు. అవునండి. అంటే నిజంగా పాజిటివ్ గా ఉండి ముందుకు వెళ్ళాలని, అంటే కేవలం పొలిటికల్ నీడ్సే కాదు, పొలిటికల్ ప్రయారిటీసే కాకుండా దేశ అభివృద్ధి మీద ఈజ్ కాన్సన్ట్రేటింగ్. అవును, ఇన్ఫ్రా మీద బాగా చేశారు. ఎందుకంటే ఏ కంట్రీ అన్నా డెవలప్ కావాలంటే ఫస్ట్ ఇన్ఫ్రా కావాలి. అది అంటే ఎక్కువ ఇన్ఫ్రా లేకపోతే ఆ కంట్రీ డెవలప్ కాదు. అవునండి. సో డెఫినెట్ గా అది మంచి తరుణం. రైట్ సార్. మరి అయితే గోల్డ్ సిల్వర్ గురించి మాట్లాడుకుందాము. అయితే మాట్లాడుకునే ముందు అసలు అలాగే వచ్చే వారంలో జనరల్గా అంటే మార్కెట్స్ పాజిటివ్గా ఉంటాయని తప్పనిసరిగా మనం ఉన్న పరిస్థితి చూస్తే యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే మేఘాలు తొలగిపోయి వర్షం కూడా పడుతుంది ప్రస్తుతం. అలాగే ఏంటంటే తప్పనిసరిగా అక్కడ కూడా ఇబ్బంది ఏమి ఉండదు. పాజిటివ్గా అనుకుంటే సార్ జనరల్గా ఏ రంగాల్లో మనం ప్రయత్నం చేయొచ్చు, అట్లీస్ట్ చూడొచ్చు? అంటే ఇప్పుడు మేజర్ ఇప్పుడు వచ్చేసరికి ఐటీ బాగా పడిపోయింది. సో ఐటీ కొంచెం వీక్ గానే ఉంది. ఐటీ ఇప్పుడు చూడలేము. సో బ్యాంకింగే కొంచెం యాక్సిస్ బ్యాంక్ బాగాలేదు కాబట్టి కొంచెం ఇదైంది. సో ఎస్బీఐ రిజల్ట్స్ కొన్ని మేజర్ అవి కూడా చూస్తే కొంచెం స్ట్రాంగ్ ఎస్బీఐ రిజల్ట్స్. అవునండి, ఆ రిజల్ట్స్ బాగానే ఉండొచ్చు. సో మిగతా బ్యాంకులు కూడా చూస్తే అవి కొంచెం సపోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ గా ఉంది. ఒక్క కంపెనీతో బ్యాంక్ నిఫ్టీలో ఉన్న 12లో 1-2 నెగిటివ్ గా వస్తే మొత్తానికి పడదు కాబట్టి మిగతా పారామీటర్స్
పారామీటర్స్ కూడా తీసుకొని పడింది మార్కెట్. ఓకే. సో బ్యాంక్ ఇక వచ్చే కార్పొరేట్ రిజల్ట్స్ కూడా బ్యాంక్ స్టాక్స్ కనుక మంచి రిజల్ట్స్ ఇస్తే ఎస్బీఐతో పాటు అప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇది రీట్రేస్మెంటే మళ్ళీ 25,000 నెక్స్ట్ వీక్ అబౌవ్ క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 25,000 ఉంటే మళ్ళీ పాజిటివ్ అన్నట్టు లెక్క. అంటే రేపు బ్యాంక్ నిఫ్టీలో కూడా కొన్ని రిజల్ట్స్ బట్టి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ సార్ హెల్త్ కేర్ సెక్టర్, ఫార్మా సెక్టర్, ఫార్మా కూడా 200% అన్న లెక్క చేయట్లేదు. స్పందించలా. డెఫినెట్ గా ఆయన మళ్ళీ వెనక్కి తీసుకుంటాడనే ధైర్యం వచ్చినట్టుంది. సో అందుకని అది పడట్లేదు. సో ఈ రకంగా చూస్తే ఈ మెటల్స్ కూడా బాగుండొచ్చు. మెటల్స్ కూడా బాగుండే అవకాశం ఉంది. రియాలిటీ కొంచెం పర్వాలేదు. అన్ని తగ్గినాయి కాబట్టి 1-2% పాజిటివ్ అయితే, ట్రెండ్ పాజిటివ్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా 1-2 మేజర్ సెక్టర్ అని 1% అబౌవ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ పాజిటివ్ గా ఉంటుందా అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ అవి ఏం రాకుండా, కొత్తవి రాకుండా, కొత్త టరిఫ్ ట్రమర్స్ ఏం రాకుండా ఉంటే రిజల్ట్స్ కొంచెం బాగుంటే మార్కెట్ కొంచెం ఇదే ఉంటుంది. ఈ పారామీటర్స్ లో ఏదన్నా నెగిటివ్ వస్తే మళ్ళీ పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏది ఏమైనా సపోజ్ 24,968 ఉందాం, అక్కడి నుంచి ఏదన్నా పడినా లాస్ట్ టైం కూడా మనకు లాస్ట్ టైం కాకుండా అంతకుముందు 24,500 మేజర్ సపోర్ట్ అక్కడ ఉంది. 24,500 ఏదన్నా నెగిటివ్ వచ్చినా ఏదొచ్చినా 24,500 వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతకు మించి కిందకు పోయే అవకాశాలు లేవు. సో డెఫినెట్ గా ఇక్కడే న్యూస్ పాజిటివ్ బట్టి 24 అబౌవ్ మార్కెట్ రావాలని అనుకుంటున్నాం. వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ రిజల్ట్స్ విల్ డిసైడ్ ద మార్కెట్. ఇప్పుడు మనం చెప్పలేం కాబట్టి ముందు ఏమొస్తుందని మనం చెప్పలేము. ప్రస్తుతానికైతే కొంచెం స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ రిట్రేస్మెంట్ అయింది కాబట్టి ఆ రిజల్ట్స్ బట్టి మార్కెట్ ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నాయి. డెఫినెట్ గా గోల్డ్ కొంచెం ఇప్పుడు ఈ మార్కెట్ పడినప్పుడు గోల్డ్ పెరుగుతుంది కదా. అసెట్ క్లాస్ లో గోల్డ్ పెరిగే ఛాన్స్లే ఉంటాయి మార్కెట్ పెరిగినప్పుడు. అంటే పెద్దగా పెరగలేదు అనుకోండి, మామూలుగా పెరిగింది. సిల్వర్ మటుకు పడట్లేదు. అబ్జర్వ్ చేయండి. మనం అనుకున్నట్టు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సిల్వర్ లో చేస్తేనే బెస్ట్ ఎక్కువ. ఎందుకంటే ఈవీ కార్స్ కానీ వీటిల్లో చేయాలంటే ఈవీ కార్స్కి 80 గ్రామ్స్, ఒక కార్కి 80 గ్రామ్స్ కావాలి సిల్వర్. సో డెఫినెట్గా ఇంకా మేజర్ దేనికి చూసినా సిల్వర్ వాడుతున్నారు కాబట్టి సిల్వర్ యూసేజ్ ఎక్కువ అవుతుంది. సో కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి డిమాండ్ వస్తుంది, పెరుగుతుంది. సో ఇంకా యూఎస్కి కూడా కొంచెం ఎక్కువ సిల్వర్ కావాలన్నప్పుడు డిమాండ్ పెరుగుతుంది. వచ్చే కంపెనీలు కూడా ఇంకా కొత్త కంపెనీలు కూడా సిల్వర్ కంపెనీలు కొత్తవి వచ్చినప్పుడు వాటికి కూడా ఏదైనా ప్రొడక్ట్స్ మీద సిల్వర్ అవసరం కాబట్టి ఆ రేషియో ప్రకారం తీసుకున్న సిల్వరే బాగా పెరుగుతుంది. పడట్లేదు, చూడండి, పెద్ద పడట్లేదు. సో స్ట్రాంగ్ ఉంది. సో డెఫినెట్ గా గోల్డ్ మటుకు చైనా మటుకు అమ్మితే ఇంకొంచెం తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదైనా నెగిటివ్ వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే అది ఒక్కటి మనసులో పెట్టుకోవాలి. సో సార్ అసలు ఓవరాల్ గా జనరల్ ఏంటంటే ఇంకా ఫైనల్ పొజిషన్ ఎట్లా ఉండొచ్చు నెక్స్ట్ వీక్ లో? అంటే కన్సాలిడేషన్ ఉంటే నెగిటివ్ సైడ్ ఉందా అంటే ఆల్రెడీ కొంచెం లెవెల్స్ కొంచెం కిందకు వచ్చినాయి కాబట్టి ఇంకా ఏదన్నా కొంచెం నెగిటివ్ అయితే డౌన్ సైడ్ నెగిటివ్ వస్తే మటుకు డౌన్ సైడ్ కన్సాలిడేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే రిజల్ట్స్ బాగుండి మిగతా పారామీటర్స్ బాగుండి గ్లోబల్ టెన్షన్స్ ఏం లేకుండా గ్లోబల్ ఇష్యూస్ పాజిటివ్ ఉంటే అప్పర్ సైడ్ కన్సాలిడేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫైనల్ గా మనం ఏంటంటే అది వేచి చూసి దూరంలో చేయాలా లేదంటే ఎలా చెప్పాలి? అంటే ఇప్పుడు డౌన్ సైడ్ లో మార్కెట్ లో డౌన్ ఉన్నప్పుడు కూడా పెరిగే స్టాక్స్ ఉంటాయి, మార్కెట్ అప్ లో కూడా తగ్గే స్టాక్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి నచ్చిన స్క్రిప్ట్స్ ఏదన్నా ఉన్నప్పుడు ఆ స్క్రిప్ట్ లాస్ట్ 5 years ట్రాక్ రికార్డ్ చూసుకుంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ ఎలా ఉంది కన్సిస్టెన్స్ గా 14-15% రిజల్ట్స్ ఇస్తుంటే అవి మంచి స్టాక్స్ కింద లెక్క. అలా ఉన్నప్పుడు ఆ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్ న్యూస్ ఉన్నప్పుడు పడితే ఆటోమేటిక్ గా దానిలో ఎంటర్ అవ్వాల్సిందే, అయితేనే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. 100% అండి. ఇప్పుడు ఏదైనా 14-15% కన్సిస్టెంట్ గా ప్రాఫిట్స్ కనుక చూపిస్తుంటే ఆ కంపెనీ మంచిదని లెక్క. ఆ కంపెనీలో ఏదైనా న్యూస్ ఉన్నప్పుడు, ఏదైనా నెగిటివ్ న్యూస్ ఉన్నప్పుడు కానీ, ఆ సెక్టర్ ఏదైనా పడినప్పుడు కానీ, అవి పడినప్పుడు రీట్రేస్మెంట్ అయినప్పుడు వాటిల్లో ఎంటర్ అయ్యి మనం ఆ డిస్కౌంట్ అయింది కూడా మనకి ప్రాఫిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
చిన్న లీక్ ఇవ్వండి ఏమైనా ఒకటి రెండు ఊరికినే అట్లా డైరెక్ట్గా మనం స్క్రిప్ట్ చెప్పకూడదండి. స్క్రిప్ట్ చెప్పకండి అంటే రంగా ఏ ఏరియా ఏదైనా సెక్టర్ తీసుకోండి, తెలుగు నవరత్నాల ప్రకారం మేజర్గా స్టాక్స్ ఏదైనా ఉన్నాయి అది రీట్రేస్మెంట్ అయినప్పుడు ఎక్కువ పర్సంటేజ్ 15-20% అలా పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు అవి ఫండమెంటల్స్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు డెఫినెట్గా బ్రేక్అవుట్ స్టాక్స్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. అంటే నవరత్న కంపెనీస్ ట్రై చేయొచ్చా? నవరత్నాలు కూడా చేయొచ్చు. మన ప్రైమ్ మినిస్టర్ గారు పార్లమెంట్లోనే కూడా చెప్పారు కదా, నవరత్నాలు కొనుక్కోండి, గవర్నమెంట్ కంపెనీస్ కొనుక్కోండి అని తర్వాత బాగా ఇచ్చినాయి కదా. ఇప్పుడు కూడా డిఫెన్స్ సెక్టర్ కూడా ఇప్పుడు యూరోప్ కూడా 3-5% డిఫెన్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఒక డిసిషన్ తీసుకున్నారు, యుఎస్ మీద ఆధారపడకుండా. డిఫెన్స్ కూడా అంటే ఈ వచ్చే వారం అని చెప్పలేము కానీ లాంగ్ టర్మ్ లో డిఫెన్స్ సెక్టర్ కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్, రైట్. సో ఇది వచ్చే వారానికి అప్డేట్. ఈ వారంలో ఏంటంటే ఏం జరిగింది ఇది అబ్జర్వ్ చేయాలి, ఈ పారామీటర్స్ అబ్జర్వ్ చేస్తూ, ఎందుకంటే మార్కెట్ ఈస్ డైనమిక్. మనం చెప్పినట్లు ఉండదండి. ఇప్పుడు మనం చెప్పినట్టు రేపు పొద్దున ఏదైనా న్యూస్ వస్తే దడాల్లో పడే అవకాశాలు కూడా ఉంటాయి. మార్కెట్ ఈస్ డైనమిక్. ఆ డైనమిక్ ఉన్నప్పుడు ఆ పారామీటర్స్ ఏమవుతున్నాయి, ఎందుకు పడుతుంది అనేది చూసుకోవాలి. అది చూసుకున్నప్పుడు దాని ప్రకారంగా అప్డేషన్ మనం ఏం చేయాలని తెలుస్తుంది. రైట్ సార్, తప్పనిసరిగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రభు మాలింపట్టి గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ ప్రోగ్రామ్. సో మీరు మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ ప్రభు గారు. సో సార్ ఏంటంటే ఇది మరి ఈ వీకెండ్ బిజినెస్ అప్డేట్. మరి సోమవారం ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో మళ్ళీ కలుసుకుందాం మేకా వెంకట్ గారితో. సో అలాగే ఏంటంటే మంగళవారం బుధవారం ప్రభు గారు కూడా వస్తారు. సో తప్పనిసరిగా ఏంటంటే మన ప్రైమ్ 9కి మీరు ఫోన్ చేసి మీకు స్టాక్ మార్కెట్లో ఉండే సలహాలు సూచనలు వాడి దగ్గర తప్పనిసరిగా తీసుకోండి. తీసుకుని అంటే మీరు అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని కోరుకుంటోంది ప్రైమ్ 9 యాజమాన్యం. సో ఇది ఈ వీకెండ్ బిజినెస్ అప్డేట్. మరో వీకెండ్ బిజినెస్ అప్డేట్తో మళ్ళీ వారం కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.